సైబరు నేరాలను నియంత్రించేందుకు, ఆయా కేసుల్లో దర్యాప్తు చేసేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరుచుకోవాలని జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్లలో కంప్యూటరు ఆపరేటర్లుగా పనిచేస్తున్న కానిస్టేబుళ్లకు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారు మార్చి 19న పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో సైబరు నేరాలు సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని, ఈ తరహా నేరాలను నియంత్రించుట లేదా నమోదైన కేసుల్లో దర్యాప్తు చేపట్టుటకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరుచుకోవాలన్నారు. ఫ్యూచర్లో ఇన్వెస్టిగేషన్ మ్యాక్సిమం ఇలానే మనం చేయాల్సి ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది కంప్లైంట్స్ విల్ బి రిలేటెడ్ టు ఈ మనీ ఫ్రాడ్ అండ్ ఐటీ యాక్ట్ రిలేటెడ్ కేసెస్ వస్తాయి. నార్మల్ కేసెస్ ఏదైతే మనం ట్రెడిషనల్గా ఏదైతే చేస్తున్నామో దాంట్లో కూడా ఈ విధంగా మనం క్లూస్ ట్రేస్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్యూచర్లో ఇన్వెస్టిగేషన్ చేయాలంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఇది చాలా ఎసెన్షియల్. దీన్ని లేకుండా మనం కొంతసేపు తర్వాత వీ విల్ నాట్ బి ఏబుల్ టు డూ ఇన్వెస్టిగేషన్. మనకి ఏం తెలియదు నార్మల్ ఏదైతే మనం నార్మల్గా చేస్తాము. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో అందుకని మీకు అందరినీ ఇక్కడ పిలిచి ఇది ఇంట్రొడక్టరీ సెషన్ లాగా పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం స్కిల్స్ అప్డేట్ చేయడము, మనకి ఏదైతే తెలుసో అది అప్డేట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు ఆల్రెడీ మీ స్టేషన్లో మీరు కంప్యూటర్ పని చేస్తున్నారు కాబట్టి మీరు మిగతా కంటే చాలా అడ్వాన్స్డ్ ఉన్నారు. సో మీరు ఇంకా మీ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవాలి. సో ఇది మీరు అంతా నేర్చుకుంటే టుమారో మీకు చాలా వాల్యూ ఉంటుంది, డిపార్ట్మెంట్లో మీకు చాలా చాలా వాల్యూ ఉంటుంది. ఏదైతే ఈరోజు చెప్పారో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అది మీరు నేర్చుకుంటే మీకు చాలా ఉపయోగపడుతుంది, మీకు ఉపయోగపడుతుంది, ఎక్కడైతే మీరు పని చేస్తారో వాళ్ళకి ఉపయోగపడుతుంది, డిపార్ట్మెంట్కి ఉపయోగపడుతుంది. సో ఇదంతా ఏదైతే చెప్పారో అది ప్రాపర్గా ట్రై టు లెర్న్ ఇట్ అండ్ ట్రై టు ప్రాక్టీస్ ఇట్. వెళ్ళి కూడా మీరు మీ దగ్గర ఉన్న కేసులు ఉంటాయి, ప్రతి స్టేషన్లో ఐటీ యాక్ట్ కేసులు ఉంటాయి. అది తీసి దాంట్లో ఏం చేశారు, ప్రాపర్గా చేశారా లేదా, అది మళ్ళా ఒకసారి అయ్యోతో చేయించి మీరు పెట్టండి, మళ్ళా పర్సీవ్ చేయండి. సో ఇది మీరు కొద్దిగా ఇంట్రెస్ట్తో చేస్తే అది అంటే మీకు ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే దీంట్లో మీరు ఎంత పర్సీవ్ చేస్తారో, ఎంత దాన్ని ఇంట్రెస్ట్తో చేస్తారో అంత మీకు రిజల్ట్ వస్తాయి. దాంట్లో మిస్సింగ్ మొబైల్ కంప్లైంట్ తీసుకువస్తే వాళ్ళను సైబర్ సెల్కి పంపించకుండా మీ దగ్గరే కంప్లైంట్ యాక్సెప్ట్ చేయండి. అది CC10Sలో పిటిషన్ ఫామ్లో ఒక పిటిషన్ క్రియేట్ చేసి నంబర్ ఇవ్వండి. అదే డేటా ఎక్సెల్ షీట్లో సైబర్ సెల్ వాళ్ళకి పెడితే సైబర్ సెల్ వాళ్ళు చేస్తారు. సో అంతా డిస్ట్రిక్ట్ నుంచి ఎవరైనా మిస్సింగ్ మొబైల్ కంప్లైంట్ ఇవ్వాలంటే ఇక్కడికి వస్తున్నారు, అది ఇక్కడికి రావడం అవసరం లేదు. ఏ మండలంలో ఉన్నారో ఆ మండల పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇస్తే సరిపోతుంది. వాళ్ళని అనవసరంగా తిప్పకూడదు. వాళ్ళ కంప్లైంట్ అక్కడే తీసుకొని మీరు పిటిషన్ ఒకటి అప్లోడ్ చేయండి. అండ్ సైబర్ సెల్ వాళ్ళకి షీట్ ఒకటి పెట్టారు, ఎక్సెల్ షీట్, దాంట్లో డేటా ఇస్తే వాళ్ళు చేసుకుంటారు. ఓకే, సరే, థ్యాంక్ యూ.